రామగుండంలో మార్పు మొదలైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రామగుండం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాజ్ ఠాకూర్. నగర మేయర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు మీటింగ్లో పాల్గొన్నారు. ఒక వేడుకలో సింగరేణి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్ చేస్తూ రామగుండంలో 1:800 కడతామని చెప్పినారు. నిన్న అధికారికంగా ప్రకటన చేసినారు. 1:800 ఎక్కువ ద్వారా కడతామని అంటే అదొక 10,000 కోట్లు. మరి అదే మరి ఎన్టీపీసీ సంబంధించిన 10,000 కోట్లు 40,000 కోట్లతో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే రాబోయే తరానికి మన తర్వాత వచ్చే కొత్త జనరేషన్ కి ఒక 70 సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ రోజు నిజాం కట్టినటువంటి మన ప్రాంతాన్ని తలది కాలంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి పునర్వైభవం తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన, చంద్రబాబు పాలన మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరి యొక్క సహకారంతో మీ పోరాటంతో మీరు చేసిన ఫలితంగా ఈ రోజు రామగుండంలో మీ పక్షాన నాతో పాటు మీ అందరికీ కార్యక్రమం ఈ రోజు రామగుండంలో ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్స్ వస్తాయి. దాని ద్వారా గోదావరి అంతా కూడా వ్యాపార కేంద్రంగా ప్రాంతం ఇండస్ట్రీస్ గా వెదజల్లి భావి తరాలకు భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని చెప్పి గర్వంగా చెప్తాము.